వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో తెలంగాణ రాజకీయాలు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ విధంగా ఉంది అనే దానిపైన జన్ లోక్పాల్ ఒక సర్వే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అన్న దానిపైన నిన్న వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఊహించని స్థాయిలో రిజల్ట్ చెప్పడం అనేది జరిగింది. మరి ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అలాగే ఎంఐఎం పార్టీ ఇప్పుడైనా సరే ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్ గా ఉంటుంది. మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగానే దానిపైన చూద్దాం. వీళ్ళు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కావచ్చు, తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి స్థానాల పైన వీళ్ళు సర్వే చేశారు. సో మొత్తానికి తెలంగాణలో 119 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానాలు 44 నుంచి 49 స్థానాలు మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. 2023లో ఇదే కాంగ్రెస్ పార్టీకి 63 ప్లస్ 1 సిపిఎం 64 స్థానాలు రావడం అనేది జరిగింది. సో ఈ 2.5 సంవత్సరాల తర్వాత రైతు భరోసా కావచ్చు, నిరుద్యోగులు అంటే వ్యతిరేకం కావచ్చు, తర్వాత ఒక్కొక్క రకం అంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లో కలపకపోవడం, తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, రిటైర్ ఎంప్లాయీస్ కి పైసలు ఇవ్వకపోవడం, ఆ విధంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగానే ఉన్నారు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం కావచ్చు, తులం బంగారం విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు రైతు డిక్లరేషన్ కావచ్చు, చెవెళ్ళ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఎందుకంటే అట్లీస్ట్ దళిత బంధు అన్న కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత దళిత బంధు ముచ్చటన లేదు. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క చోట్ల డిక్లరేషన్లు పెట్టింది తప్పించి అవి ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కొన్ని స్కీమ్లు అంటే ఇందిరమ్మ ఇళ్లలో 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, అవంతో ఇంతో ప్రజల లోపలికి వెళ్తున్నాయి కాబట్టి 44 నుంచి 49 స్థానాలు వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి జన్ లోక్పాల్ సర్వే ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్టు. సో దాదాపుగా అప్పటికిప్పటికి 15 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ మైనస్ లో ఉంది. కేవలం 15 స్థానాలు అంటే ఓ రకంగా ఎలక్షన్స్ వరకు పుంజుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాయిస్ ఉండొచ్చు. ఇదే ధీమాతోటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాం అని చెప్పేసి అంటున్నారేమో. అండ్ సెకండ్, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ హైలైట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 40 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీకి 2028 ఎన్ని స్థానాలు ఉన్నాయంటే కేవలం 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అట్లాంటి భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 40 స్థానాలు జన్ లోక్పాల్ సర్వే ఇచ్చింది. దీనికి గల కారణాలు కూడా చూద్దాం. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా ఎవరిని విమర్శిస్తున్నారు అంటే ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి, రామచంద్రరావు. అండ్ రేవంత్ రెడ్డి అడగంగానే ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిని తీసుకెళ్లారు, మెట్రో గురించి మాట్లాడారు, తర్వాత ఎస్బీఐ గురించి మాట్లాడారు, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అండ్ నిన్న తుంగభద్ర నది డ్యాం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు సో కలిసి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఉంటే ఢిల్లీకి వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కలవడం కన్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులని మోదీని కలవడమే ఎక్కువ ఉంది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఇదొక ముఖ్య కారణం కూడా కావచ్చు. మేబీ భారతీయ జనతా పార్టీ కూడా అంత ఆషామాషికి తీసి పడేది. భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ కోటనే ఢీ కొట్టిందంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అనుకుంటే కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో మాత్రం 35 నుంచి 40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేవలం 22
స్థానాల నుంచి 27 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా 39 స్థానాలు 2023లో గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా -10 స్థానాలతోటి 22 నుంచి 27 స్థానాల వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది. అండ్ చాలా వరకు సరే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓకే హీరోయిజం చూపిస్తుంది, దాంట్లో నో డౌట్, బట్ గ్రౌండ్ లెవెల్లో కూడా చూసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందనేది. సో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, ఎక్కడెక్కడ గెలుస్తుంది, ఏ ఎమ్మెల్యేలకు మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలి అన్నవి కూడా కీలకంగా తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మేబీ నెక్స్ట్ టైం విన్నింగ్ చాయిసెస్ అనుకోవచ్చు. అండ్ కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినంత మాత్రాన ఈ సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్కలోకి తీసుకుంటేనే, అన్ని అనలైజ్ చేసుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అడుగులు వేయగలుగుతుంది. సో ఇక్కడ వీళ్ళ సర్వే ప్రకారం మరి వీళ్ళు ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారో ఏమో, బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 22 నుంచి 27 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. మేబీ కేటీఆర్ పాదయాత్ర కావచ్చు, కేసీఆర్ రోడ్ షోలు వస్తే మేబీ చెప్పలేం. తర్వాత ఎంఎం పార్టీకి రెగ్యులర్ గా 6 నుంచి 7 స్థానాలు ఇచ్చింది, మిగిలిన వారికి 1 నుంచి 2 స్థానాలు ఇచ్చింది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ మరి ఇంకేదో మిగిలిన వారికి మొత్తాన్ని కలిపి 1 నుంచి 2 స్థానాలు మాత్రం జన్ లోక్పాల్ సర్వే ఇవ్వడం అనేది జరిగింది. మరోసారి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి 44 నుంచి 49, బీజేపీకి 35 నుంచి 40, బీఆర్ఎస్ కి 22 నుంచి 27 స్థానాలు, ఎంఎం మిగిలిన వాళ్ళు రెగ్యులర్. ఈ 119 నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడితే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 10 స్థానాలు మాత్రమే, 15 స్థానాలు మైనస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం ప్లస్ చేసుకుంటే మళ్ళీ 60 స్థానాలతో అయినా సరే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. అండ్ ఇక్కడ కింగ్ మేకర్, ఈ సర్వేలో కింగ్ మేకర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకొక 20 స్థానాల కోసం కష్టపడితే డెఫినెట్ గా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన జన్ లోక్పాల్ సర్వే పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.